హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి శెట్టి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేటప్పటికి ఇది శివరాత్రి రోజు అనమాట. నైట్ చాలా వరకు శివాలయం టెంపుల్స్లో అభిషేకాలని, అర్చనలని, కుంకుమార్చనలు చాలా అంటే చాలా జరుగుతాయి. ఇదైతే రాంకూరు కొండ మీద అండి. ఆ రోజు నైట్ అంతా అభిషేకాలు, అర్చనలు, అస్సలు నైట్ అంతా జాగారం చేసే వాళ్ళకైతే మామూలుగా ఉండదండి. చాలా అంటే చాలా బాగుండిద్ది టెంపుల్లో కూడా. నేనైతే వెళ్ళలేదు టెంపుల్కి ఆ రోజు నైట్. మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. సో వాళ్ళు షూట్ చేసుకొని వస్తే నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. దానికి తోడు నేను పెట్టడం కూడా కొంచెం లేట్ అయిపోయింది. సారీ ఫర్ ద వీడియో పెడుతున్నందుకు లేట్ అయింది కదా, అందుకని సారీ చెప్తున్నాను. నాకైతే ఆ వీడియో చూసినంతసేపు అసలు ఎంత బాగుందంటే, నేనే అక్కడ దగ్గర ఉండి అలా వీడియోస్ తీసుకుంటూ స్వామివారిని చూస్తున్నంత తృప్తి అయితే కలిగిందండి. చాలా అంటే చాలా బాగా చేశారు అభిషేకాలు కానీ ఏవైనా సరే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మా ఊర్లో అయితే సో ఇదైతే రాంకూరు కొండ మీద అయితే జరిగిందండి. అభిషేకాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది టెంపుల్ కానీ అంతా కూడా. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టాను, కాకపోతే ఇంత డీటెయిలింగ్ అయితే నేను శివయ్యని తీసి అయితే పెట్టలేదు వీడియో అనేది. మా ఫ్రెండ్స్ వెళ్ళడం వల్ల వీడియో అంతా అక్కడ కూర్చొని నైట్ జాగారం అయితే చేశారు కదా, వాళ్ళు నైట్ అంతా జాగారం చేద్దామని చెప్పేసి వెళ్ళారు. సో వాళ్ళ తీసిన వీడియో నాకు పెట్టారనమాట. వీడియో అంతా నేను గ్యాదర్ చేసుకొని అంతా సెట్ చేసుకొని అండ్ మొత్తం చూసుకోవాలి కదా, వీడియో ఎక్కడ పార్ట్స్ ఎలా ఉంది ఏంటనేది. సో అలా చూసుకుంటూ నేనైతే నీట్గా క్లియర్ చేసుకున్నానండి. ఇదైతే పాలాభిషేకం అన్నమాట. విభూతితోటి, పాలతోటి, పంచదారతోటి. అప్పో నిజంగానే ఆయన్ని అభిషేక ప్రియుడు అంటాడు కదా అండి ఎవరైనా సరే. ఆయనకి ఏంటండి ఏం తక్కువ, అభిషేక ప్రియుడు అయితే అని చెప్పేసి అంటారు కదా. నిజంగానే అలాగే ఉందండి. చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారు కూడా. వెంకటేశ్వర స్వామికి వచ్చేటప్పటికి అలంకార ప్రియుడు, ఈయనకు వచ్చేటప్పటికి అభిషేక ప్రియుడు అని పేరు ఎలా వచ్చిందో ఏమో చెప్పలేం కానండి. మనకి అసలు రెండు కళ్ళు సరిపోవండి వాళ్ళని చూడడానికి. నాకైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. ప్లస్ నేను చెప్పినందుకు మా ఫ్రెండ్స్ ఈ వీడియోస్ తీసుకొని వచ్చినందుకు కూడా మోస్ట్లీ థ్యాంక్స్ అనమాట. వాళ్ళకి కూడా ఎంతో ఓపిక డీటెయిలింగ్గా తీసుకొచ్చారనమాట వీడియో కూడా. టెంపుల్ కూడా మొత్తం షూట్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, మేము వెళ్ళేటప్పటికీ పూజ స్టార్ట్ అయింది, అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్ అంతా తీయలేదు అని చెప్పేసి అన్నారు. సర్లే అభిషేకాల వరకైనా స్వామివారిని నీట్గా తీశారు కదా అని చెప్పేసి నాకైతే అనుకున్నాను అనమాట. అందుకనే ఇంకా నేను కూడా సాటిస్ఫై అయ్యాను. మనకు కావాల్సింది ముందు స్వామివారే కదా, టెంపుల్ ఏమి తర్వాత వేరే నెక్స్ట్ టైం వెళ్ళేప్పుడైనా తీసుకోవచ్చులే అని చెప్పేసి స్వామివారిని క్లారిటీగా నీట్గా తీశారు కదా వీడియోలో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఇప్పుడు చేసే అభిషేకం అయితే పెరుగుతో అండి, పంచామృతాలు అంటాం కదా, ఆ పంచామృతాలతోటేనండి చేస్తున్నారు. ఇప్పుడు కూడా పాలాభిషేకం చేస్తున్నారండి. పాలు, కొబ్బరి నీళ్ళు రెండు కలిపి అయితే చేస్తున్నారు అభిషేకం అనేది. ఆ తర్వాత చెరుకు రసము ఇవన్నీ కూడా రెడీలో పెట్టుకున్నారండి. తేనె అవన్నీ కూడా, కాయలు, పంచామృతాలతో అభిషేకాలు అంటే ఎన్ని ఉంటాయండి. అలాగే నైట్ అంతా అభిషేకాలు, అర్చనలు, భజనలు ఇవంతా చూసుకుంటూ వాళ్ళు జాగారం అయితే చేశారంట. అలాగే 5:30 కల్లా క్లోజ్ అయిపోయింది అభిషేకాలు కానీ అన్నీ. జాగారం చేసేవాళ్ళు చాలా వరకు ఉన్నారండి. స్టార్టింగ్లో అయితే అంతగా ఏం లేరు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు, కానీ ఈ 2-3 ఇయర్స్ నుంచి అయితే జనం బాగా వస్తున్నారని చెప్పేసి అన్నారు. నేను జాగారం అయితే ఏం చేయలేదులేండి ఇంతవరకు, కానీ వెళ్దాం అనుకున్నాను. బట్ నాకు ఆ రోజు కుదరలేదు వెళ్దాం అనుకుంటే. లేకపోతే ఇంటి దగ్గర నేను, ఆంటీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము. బట్ ఆంటీ వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారు కదా, సో అందుకని మేమైతే వెళ్ళలేదు. సో అందుకని డ్రాప్ అయ్యాము. సో కానీ మా ఊర్లో వాళ్ళైతే చాలామంది అయితే వెళ్ళారంట యాక్చువల్గా.
వాళ్ళు అన్నారనమాట, వీడియో తీసిన వాళ్ళు చాలామంది వచ్చారు మన ఊళ్ళో వాళ్ళు, నువ్వు మిస్ అయిపోయావు కదే అన్నారు. పర్లేదులే, మీరు వెళ్ళారు కదా, మీరు వీడియోస్ తీసుకొని రావడం వల్ల నాకైతే అక్కడే ఉండి చూసినట్టుగా అయితే ఉంది, ఆ ఫీల్ అయితే ఉంది చాలా ఈ జన్మకి అని చెప్పేసి అన్నాను. ఆయన మనకి పిలుపు ఇవ్వాలే కానీ ఎప్పుడైనా వెళ్తామండి. రాంకూరే కదా ఎంతసేపు వెళ్తాంలే అనుకుంటాం, కానీ శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా, అలాగే ఆయన ఆజ్ఞ లేనిది కొండపైన కాలు కూడా పెట్టలేనండి. ఇప్పుడు మా పెళ్ళై 15 years అవుతుంది. రాంకూర్ మాకు ఒక 1 kilometer 2 kilometers అండి. కానీ ఇప్పటికీ నేను రాంకూర్ కొండకి వెళ్ళింది 2 times అండి నిజంగా చెప్పాలంటే. మొన్న వీడియో పెట్టినప్పుడు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ అంతకుముందు ఒక 4 years బ్యాక్ కరోనాకు ముందే వెళ్ళామండి, నేను మా హస్బెండ్ పిల్లలైతే వెళ్ళాము. ఈయన మొన్న వెళ్ళినప్పుడేమో ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను అనమాట. అప్పుడైతే చాలా ఎంజాయ్ చేశాను నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టెంపుల్ అనేది మళ్ళీ కొత్తగా కడుతున్నారనమాట. మూల విరాట్ విగ్రహాన్ని అక్కడే ఉంచేశారు, ఆయన లింగాన్ని అక్కడే ఉంచేసి శివలింగాన్ని పక్కన క్లోజ్ చేసినట్టుగా పెట్టేశారు. గుడి అనేది కడుతూ ఉన్నారనమాట మేము వెళ్ళినప్పుడు. తర్వాత గుడి కంప్లీట్ అయిందని చెప్పేసి చాలామంది అన్నారు, కానీ అందరూ వెళ్తున్నారు కానీ నాకు మాత్రం ఆయన ఆజ్ఞ ఇచ్చింది మొన్నేనండి. ఎంత దగ్గర చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు, కానీ నాకు ఇంత దగ్గరగా ఉన్నా సరే ఆ శివయ్య దగ్గరికి మాత్రం మా వారు తీసుకెళ్ళనే లేదనమాట. ఎట్టకెళ్ళకి మొన్నైతే పిలుపు వచ్చింది కదా వెళ్ళాను అనుకున్నాను, కానీ ఈసారి గిరి ప్రదక్షిణ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళని ఫ్రెండ్స్ని అడిగాను, వెళ్దామని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు కనుక ఓకే అనుకుంటే మాత్రం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తామండి రాంకూర్ కొండకి. మొత్తం 8 kilometers ఏమి ఉంటుంది. పౌర్ణమి రోజు అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది గిరి ప్రదక్షిణ కూడా ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అన్నారు చేసిన వాళ్ళు. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. నేను చేసిన గిరి ప్రదక్షిణస్ వల్ల కోటప్పకొండ 2 సార్లు చేశాను, అరుణాచలం 2 సార్లు చేశాను అనమాట. ఇవి 2 అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.